ఇప్పుడే మైక్, సో అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓవర్ టు డైరెక్టర్ యుగంధర్ ముని గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ గారికి, బాబీ గారికి, వహిష్ఠ గారికి, కోనా గారికి, సాయి కుమార్ బ్రదర్స్ అందరి ఎవ్రీవన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఎవరిదైనా పేర్లు మర్చిపోయింటే క్షమించండి. అండ్ మీడియా ఆల్సో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఒక మూవీ చేయాలి అంటే లైక్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఇట్స్ నాట్ లైక్ వన్ మ్యాన్ షో అండి. సో ఈరోజు సక్సెస్ ఇది వచ్చింది అంటే దీనికి కారణం నేను ఒక్కడిని కాదండి. లైక్ ఇట్స్ అ టీమ్ వర్క్ బేసికలీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్ సో అన్కాంప్రమైజ్డ్గా ఇంత బోత్ రాజశేఖర్ గారు అండ్ మహేందర్ గారు దే సపోర్టెడ్ అస్ ఎ లాట్. అంటే బడ్జెట్స్ కొంచెం అటు ఇటు అయింది. లాస్ట్ మూమెంట్లో ప్రొడక్షన్ బడ్జెట్ కన్నా మా విఎఫ్ఎక్స్ బడ్జెట్ చాలా పెరిగింది. అయినా కూడా దే సపోర్టెడ్ అస్ ఎ లాట్ అండి. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ దట్ వన్. అండ్ ఆది గారు, వితౌట్ యూ ప్రాజెక్ట్ లేదు సార్, ఫర్ షూర్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. సో అట్లే ఎవ్రీ యాక్టర్స్ అండి, అర్చన గారు కావచ్చు, రవివర్మ గారు కావచ్చు, ఇంద్రనీల్ గారు కావచ్చు, మీసా లక్ష్మణ్ గారు కావచ్చు. ఇప్పుడు మీసా లక్ష్మణ్ గారు ఇంటర్వెల్ బ్లాక్ పేలిందని చెప్పి చాలా మెసేజెస్ వస్తున్నాయండి. ఈ ఇంటర్వెల్ బ్లాక్ చేసేటప్పుడు ఎవ్రీ వన్ గాట్ హర్ట్. అక్కడ దీంట్లో ఆది గారికి దెబ్బలు తగిలాయి, ప్రతి ఒక్కరు దెబ్బలు తగిలాయి. దాంట్లో పర్టికులర్లీ మీసా లక్ష్మణ్ గారికి ఒక పాయింట్లో చెయ్యి తెగి బ్లడ్ అలా కారిందండి. లిటరలీ, ఐఎమ్ టెలింగ్ లిటరలీ. సో స్టిల్ హీ వాస్ లైక్, అప్పుడు మార్నింగ్ 3:30 అవుతుంది టైము, మేము 6 to 6 కాల్ షీట్ చేస్తాను. హీ వాస్ లైక్, సార్ ఇంక 2 hours ఉన్నాయి, ఇంకా ఇన్ని షార్ట్స్ చేయాలా, సో లెట్స్ డూ ఇట్ సార్, లెట్స్ నాట్ కాంప్రమైజ్ అని చెప్పేసి చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మాకున్న బడ్జెట్స్కి వీ నీడ్ టు ఫినిష్ దట్. ఆ రోజు అనుకుంటే ఆ రోజు ఫినిష్ అవ్వాలి మాకు అనమాట. సో ఈవెన్ శ్వాసిక, షీ ఈస్ నాట్ హియర్ ఈరోజు. గారి దెబ్బలు తగిలాయి. సో ఎవ్రీ వన్ అండి, ఆ గ్రాస్ పేపర్ కట్స్ అయితే అందరికీ 10,000 years బ్యాక్ శివుడు అని చెప్పినా సరే, ఈ అషడ్ వర్గాల చెప్పినా సరే, అండ్ కర్మ ఫలితం ఎవ్రీథింగ్ అండి, దే అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అండ్ దే హ్యావ్. అండ్ నాకే తెలియని ఇంటర్ప్రిటేషన్స్ నాకు పంపిస్తున్నారు సార్. అండ్ దే ఆర్ ఆల్ లైక్ పేజెస్ లాంగ్. సాయి కుమార్ గారు ఒక మెసేజ్ చూపిస్తుండే, దే ఆర్ కంపేరింగ్, అతను పెద్ద వాయిస్ మెసేజ్ పెట్టాడు, భగవద్గీతని సినిమాని కంపేర్ చేస్తూ థిమాటికలీ వాయిస్ మెసేజ్ పెట్టాడు. సో ఐ ఫెల్ట్ లైక్ గారి దెబ్బలు తగిలాయి. సో ఎవ్రీ వన్ అండి, ఆ గ్రాస్ పేపర్ కట్స్ అయితే అందరికీ 10,000 years బ్యాక్ శివుడు అని చెప్పినా సరే, ఈ అషడ్ వర్గాలని చెప్పినా సరే, అండ్ కర్మ ఫలితం ఎవ్రీథింగ్ అండి, దే అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అండ్ అయితే అందరికీ 10,000 years బ్యాక్ శివుడు అని చెప్పినా సరే, అయితే అందరికీ 10,000 years బ్యాక్ శివుడు అని చెప్పినా సరే, ఈ అషడ్ వర్గాలని చెప్పినా సరే, అండ్ కర్మ ఫలితం ఎవ్రీథింగ్ అండి, దే అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అండ్ దే హ్యావ్. అండ్ నాకే తెలియని ఇంటర్ప్రిటేషన్స్ నాకు పంపిస్తున్నారు సార్. అండ్ దే ఆర్ ఆల్ లైక్ పేజెస్ లాంగ్.
సాయి కుమార్ గారు ఒక మెసేజ్ చూపిస్తుండే, దేవర్ కంపేరింగ్, అతను పెద్ద వాయిస్ మెసేజ్ పెట్టాడు, భగవద్గీతని సినిమాని కంపేర్ చేస్తూ థిమాటికలీ వాయిస్ మెసేజ్ పెట్టాడు. సో ఐ ఫెల్ట్ లైక్ గారి దెబ్బలు తగిలేవు. సో ఎవ్రీ వన్ అండి, ఆ గ్రాస్ పేపర్ కట్స్ అయితే అందరికీ 10,000 years బ్యాక్ శివుడు అని చెప్పినా సరే, ఈ అషడ్ వర్గాలని చెప్పినా సరే, అండ్ కర్మ ఫలిత ఎవ్రీథింగ్ అండి, దే అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ అండ్ దే హ్యావ్, అండ్ నాకే తెలియని ఇంటర్ప్రిటేషన్స్ నాకు పంపిస్తున్నారు సార్. అండ్ దే ఆర్ ఆల్ లైక్ పేజెస్ లాంగ్. సాయి కుమార్ గారు ఒక మెసేజ్ చూపిస్తుండే దేవరండి నవే డేస్. అండ్ దాంతో పాటుగా అంటే టు బీ హానెస్ట్ ఎవ్రీవన్ ఈస్ థింకింగ్ మన హిందీ మార్కెట్ డౌన్ అయింది మళ్ళీ అప్ అవుతుంది, ఓటీటీ మార్కెట్ డౌన్ అయింది మళ్ళీ అప్ అవుతుందని. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ అండి. వీఆర్ కంపీటింగ్ విత్ సోషల్ మీడియా సార్. టుడే మనం మూవీ చేస్తే సోషల్ మీడియా చూడకుండా మూవీ వాడు వస్తే దట్ ఈస్ సక్సెస్. మూవీ కాంపిటీషన్ కాదు ఇప్పుడు, ఎందుకంటే రెవెన్యూస్ అంతా అటు సోషల్ మీడియా పక్క వెళ్ళిపోయి. సో వాట్ ఇట్ సార్, అహాబాట్ ఓటీటీ సార్, శ్రీనివాస్ గారు చూశారనమాట, టీవీని చూశారనమాట. అండ్ జీ ఐ షుడ్ థ్యాంక్ వినోద్ మూర్తి గారు, అనురాధ గారు, వాళ్ళు చూసి వాళ్ళు శాటిలైట్ తీసుకోవడం ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ అండి. అండ్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ మైత్రి మూవీస్ డిడ్ ద డిస్ట్రిబ్యూషన్ అండి. శశి గారు సినిమా చూశారు సార్, చూసి వచ్చి నేను లేదు అక్కడ, నేను మిక్సింగ్లో ఉన్నాను ప్రసాద్ ల్యాబ్స్లో. నేను అంటే మా ప్రొడ్యూసర్స్ ఫోన్ అంటే ఐ వాస్ నర్వస్, ఏమైందో ఏమో అనేసి ఫోన్ చేస్తే ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు కాల్ చేశారు. శశి గారు చెప్పారంటే ఎవరో సార్ డైరెక్టరు ఎరగొట్టాడు ఇంటర్వెల్ బ్లాక్ అని చెప్పేసాను. సో అంటే ఇవన్నీ అంటే ఆ పాయింట్కి మాకు మనీ రాలేదు, ప్రొడ్యూసర్స్కి మనీ రాలేదు, కాకుంటే దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ మేడ్ అస్ మూవింగ్ ఫార్వర్డ్ బేసికలీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మారల్ సపోర్ట్స్. ఇప్పుడు మళ్ళీ సురేష్ గారు ఉషా పిక్చర్స్ ఆయన మూవీ చూశారనమాట, చూసి ఆయనకి నచ్చి ఆయన. సో ఎవ్రీవన్ సార్, ఎవ్రీవన్. అండ్ కంటెంట్ ఎంత బాగా చేసినా సరే ఆ కంటెంట్ జనాలకు రీచ్ అవ్వాలి. సో మనీ వైజ్ వీఆర్ స్పెండింగ్ ఎవ్రీథింగ్, వీఆర్ ట్రైంగ్ టు డూ ఎవ్రీథింగ్. బట్ దిస్ హోల్ జర్నీ వుడ్ హ్యావ్ బీన్ ఇంపాసిబుల్ వితౌట్ సాయి కుమార్ గారు అండి. ఎక్కడున్నారో సార్ సాయి కుమార్ గారు తెలియదు సార్. దిస్ హోల్ జర్నీ సార్, వితౌట్ యూ ఈరోజు ఇప్పుడు ఈ మూవీ ఇంత రీచ్ అయింది చూసారా సార్. అంటే ఎవరీ నూక్ అండ్ కార్నర్, అంటే నాకు నిన్న మదనపల్లి, మా తిరుపతి సార్ నాది. సో మదనపల్లిలో వేరే ఫ్రెండ్ ఉంటే అతను నాకు వేరే తెలిసిన అతను మెసేజ్ పెడుతుండే మదనపల్లిలో హౌస్ఫుల్ అయిందనేసి. సో ఇట్ వాస్ లైక్ ఒక అంత నూక్, అంటే ఇట్స్ లైక్ ఏ వీసీ సెంటర్ అక్కడికి కూడా రీచ్ అయింది అంటే దానికి కారణం సాయి కుమార్ గారు అండి. హోల్ క్రెడిట్. అంటే మనీ ఎంత ఉన్నా సార్ ఇది అవ్వదు కదా సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు. సో సందీప్ గారు థ్యాంక్ యూ అండి, మర్చిపోయిన పేరు వచ్చిందండి, థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ సార్, హోల్ ఫిలిం అంటే సమ్ కైండ్ ఆఫ్ డివైన్ ఫోర్స్ వాస్ హెల్పింగ్ అస్ త్రూ అవుట్ ద ఫిలిం అని చెప్పి నేను ప్రొడ్యూసర్స్ ఎప్పుడు అంటూనే ఉంటాను అనమాట. ఫస్ట్ ఏంటి, నో మ్యాటర్ స్ట్రగుల్స్ ఉంటాయి కానీ ఎవ్రీథింగ్ వాస్ హ్యాపెనింగ్, దేర్ ఆల్ లైక్ అన్ని ప్లేసెస్లో పడుతున్నాయి అనమాట అంతా వచ్చి. సో లైక్ హోల్ ఫిలిం ఫెటర్నిటీ సార్, దే సపోర్టెడ్ అస్ సార్. అంటే మామూలుగా మన తమిళ్లో చాలామంది నేను కామెంట్స్ విన్నాను, తమిళ్లో అయితే ఇట్లా హెల్ప్ చేస్తారు, వేరే మూవీ చేస్తే డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ హెల్ప్ చేస్తారు, తెలుగులో అయితే చెయ్యరు, జలసి అది అన్నాను సార్. బట్ ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ సార్, దిస్ మూవీ హ్యాస్ ప్రూవ్డ్ ఆల్ ఆఫ్ దెమ్ రాంగ్ సార్. బికాస్ ఎంతమంది సార్ మాకు సపోర్ట్ చేసింది, నేను పేర్లు చెప్తే 10 నిమిషాలు పడుతుందేమో సార్ నాకు. ప్రభాస్ గారు కావచ్చు, రానా గారు కావచ్చు, దిల్కర్ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, సందీప్ గారు, తమన్ గారు, అశ్విన్ బాబు, లాట్ ఆఫ్ పీపుల్ సార్. ఐ థింక్ నేను డెఫినెట్గా పేర్లు మర్చిపోతాను, ఆది గారు కవర్ చేస్తారు అందరినీ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హోల్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ అండి. అండ్ వన్స్ అగైన్ అండి, ఆడియన్స్కి యూ గైస్ విల్ లవ్ ఇట్ అండి. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద స్టోరీ అండి. బికాస్ ఐ హ్యావ్ బీన్ హియరింగ్ లాట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్స్, ఆ లేయర్స్ అంతా అండర్స్టాండ్ చేసుకొని నాకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో చూసి మీరంతా మీ ఫీడ్బ్యాక్ని ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ యుగంధర్ ముని గారు. హార్టీ కంగ్రాచులేషన్స్.